य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. మనము గత 28 ఎపిసోడ్స్లో భగవంతుడు చెప్పినట్లు చేయడం ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి అన్న అంశంపై విస్తృతంగా చర్చించడం జరిగింది. దీనిలోని భాగంగా 46వ ఎపిసోడ్ నుండి 53వ ఎపిసోడ్స్ వరకు భగవంతుడి సత్యస్వరూపము సాకారము కాదు, నిరాకారము అన్న అత్యంత గోప్యమైన మరియు అత్యంత గంభీరమైన సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాక్ష్యాధారాలతో ఏ విధముగా నిరూపించడం జరిగిందో గ్రహించాము. అదే విధముగా 54వ ఎపిసోడ్ మరియు 55వ ఎపిసోడ్, ఈ రెండు కాకుండా 58వ ఎపిసోడ్, ఈ 3 ఎపిసోడ్స్లో భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి భక్తులు పొందవలసిన 36 దివ్య గుణాలను చర్చించుకున్నాం. 56, 57 ఎపిసోడ్స్లో 9 ద్వంద్వాల వివరణతో పాటు వాటి ప్రభావం నుండి భక్తులు ఏ విధముగా ముక్తులు కాగలుగుతారో చర్చించడం జరిగింది. భగవంతుడు చెప్పినట్లు చేయడం ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి అన్న అంశంపై సుదీర్ఘ చర్చను 58వ ఎపిసోడ్తో ముగించుకొని ఈ ఎపిసోడ్ నుండి ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన సరికొత్త అంశానికి శ్రీకారం చుడుతున్నాం. ఏమిటండి ఆ కొత్త అంశము? పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు. దానిలో భాగంగా సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న భగవంతుడి మొట్టమొదటి అసాధారణ గుణాన్ని ఈ ఎపిసోడ్లో చర్చించబోతున్నాం. మరొక ముఖ్య విషయం, గత 8 ఎపిసోడ్స్ నుండి మీరు వింటున్న ట్యాగ్లైన్ శ్లోకాలను మార్చి మనం ఎంచుకున్న టాపిక్కి అనుగుణంగా ఈ ఎపిసోడ్ నుండి వాటి స్థానంలో 18వ అధ్యాయంలోని 68వ శ్లోకము మరియు 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము, ఈ 2 శ్లోకాలను ట్యాగ్లైన్గా పెట్టడం జరిగింది. ఈ 2 అద్భుతమైన శ్లోకాలలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకుంటారని మేము భావిస్తున్నాము. ఇప్పటికే 13 మరియు 21వ ఎపిసోడ్స్లో విస్తృతంగా చర్చించుకున్న ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన తత్వాన్ని సంక్షిప్తంగా మరొక మారు గుర్తు చేసుకుందాం. 18వ అధ్యాయంలోని 68వ శ్లోకం. భగవానువాచ
నాయందు పరమ భక్తి కలిగి నేను గీత ద్వారా బోధించిన పరమ గోప్యమైన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను అజ్ఞానములోనున్న నా భక్తుల హృదయాలలో ఎవరైతే పదిలపరుస్తారో వారు నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేక సంశయానికి ఏమాత్రమూ చోటు లేదు. ఇప్పుడు 2వ ట్యాగ్లైన్ శ్లోకము 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే పరమాత్మ లేక భగవంతుడినైన నా సత్యస్వరూపాన్ని వెల్లడించే జ్ఞానసిద్ధి కోసము ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసిన అనేకులలో చివరికి ఒకానొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తత్వము ఆధారముగా గుర్తించి నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అంటే శుభవార్త. ఏమిటండది? ఈ విధముగా భగవంతుడి యథార్థ స్వరూపాన్ని తత్వము ఆధారముగా 145 దేశాలలో నివసిస్తున్న వివిధ కులాలు మతాలకు చెందిన ఒక 20 లక్షల మంది బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు అనబడే సోదర సోదరీమణులు ఇప్పటికే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటూ వారికి అత్యంత ప్రియముగా అవుతూ వారి జీవితాలను 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ ప్రకటనలోని సత్యాసత్యాలను పరీక్షించుకోదలచిన వర్తమానములోని తత్వాభిలాషులైన భక్తులు స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించగలరు. ఈ గోప్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లో సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అంటే గాడ్ ఈజ్ వన్ ఫర్ ద ఎంటైర్ హ్యూమన్ కైండ్ అన్న అంశంపై మన చర్చను కొనసాగించుకుందాం. ఈ సందర్భంగా మేము తత్వాభిలాషులైన భక్తుల దృష్టికి పదే పదే తీసుకుని వస్తున్నట్లు ఈ నిగూఢ సత్యాలను ఆకళింపు చేసుకొని జీవితములో అనుభూతి చేయడానికి భగవంతుడు మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా ఈ నిగూఢ సత్యాలను గ్రహించడము అసంభవము. సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న అత్యంత గుహ్య మరియు అత్యంత గంభీరమైన సత్యాన్ని ధృవీకరించే గీత బహిర్గతపరచిన కొన్ని తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలు లేక రుజువులను పరిశీలిద్దాం. మొదటి సాక్ష్యాధారం శ్రీమద్ భగవద్గీత శాస్త్రం యొక్క శీర్షికను గమనించినట్లయితే అందులో శ్రీమతము, భగవంతుడు మరియు గీత అన్న 3 పదాలు ఉన్నాయి. అందులో భగవంతుడు అన్న ఏకవచనమే ఉన్నది కానీ భగవంతులు అన్న బహువచనము లేదు. అదే విధముగా భగవంతుడే స్వయముగా ఉచ్చరించిన 574 శ్లోకాలు కూడా భగవానువాచ అన్న ఏకవచనముతోనే మొదలవుతున్నాయి కానీ భగవంతుల ఉవాచ అన్న బహువచనముతో కాదు. ఈ 2 రుజువులు సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి. 2వ సాక్ష్యాధారము 15వ ఎపిసోడ్లో ఇప్పటికే మనము విస్తృతముగా చర్చించుకున్న 18వ అధ్యాయంలోని 66వ శ్లోకము సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అని ధృవీకరించడానికి మరొక తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారము బహిర్గతము చేస్తుంది. 18వ అధ్యాయంలోని 66వ శ్లోకాన్ని మరొక మారు విందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
ఈ శ్లోకములో అత్యంత గుహ్యమైన మరియు అత్యంత గంభీరమైన తత్వం ఇమిడి ఉన్నది. ఆ తత్వం బోధపడాలంటే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం తప్పనిసరి. ఇందులో మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః అన్న పంక్తులు అత్యంత కీలకము. వాటి సత్యమైన అర్థము గ్రహించినట్లయితే శ్లోకములోని తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. కులము, మతము, జాతి, లింగము, వర్ణము, వర్గము, రంగు, రూపు, భాష, దేశము మొదలైన వినాశీ దేహధర్మాలను త్యజించి మామేకం శరణం వ్రజ అన్న పంక్తిలో ప్రకటించినట్లు భగవంతుడినైనా నా ఒక్కరి శరణు మాత్రమే పొందాలి అన్నది భగవంతుడి స్పష్టమైన ఆదేశము. ఆ విధముగా భగవంతుడి శరణు పొందిన భక్తులు మాత్రమే జన్మ జన్మలుగా వారు చేసిన సమస్త పాపకర్మల దుష్ప్రభావము నుండి ముక్తులు కాబడతారు. ఈ విషయములో శోకించవలసిన అవసరము లేదు. భక్తులు జన్మజన్మలుగా చేస్తున్న సమస్త పాపకర్మల దుష్ప్రభావం నుండి ముక్తులు కావడానికి వారు ముఖ్యముగా 3 విషయాలపై దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. 1. భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. ఎందువలనంటే అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ప్రాప్తులు పొందలేరు. 2వ విషయం, అప్పుడే సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గ్రహించి వారి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోగలుగుతారు. 3వ విషయం, ఆ విధమైన అనుభూతి పొందిన భక్తులే భగవంతుడి ఆదేశానుసారము వారి శరణు పొంది పాప విముక్తులు కాగలుగుతారు. దీనికి వేరే ఇతర ఉపాయాలు కానీ షార్ట్ కట్స్ కానీ లేవు. కానీ వర్తమాన సమయములో మామేకం శరణం వ్రజ అన్న భగవంతుడి స్పష్టమైన ఆదేశానికి విరుద్ధంగా మనుషులు 100కి 100 అంధవిశ్వాస మార్గములో నడుస్తూ గీత బోధించిన ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా విస్మరించి నేను దేహము అన్న అజ్ఞానములో జీవితాలను గడుపుతున్నారు. భగవంతుడి సత్యస్వరూపాన్ని సాకారముగా భావించి 33 కోట్ల దేవీదేవతలను వివిధ ధర్మస్థాపకులనే కాకుండా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, సన్యాసులు, గురువులు, పీఠాధిపతులు మొదలగు మహాత్ములు మరియు పుణ్యాత్ములను కూడా భగవంతుడిగా పరిగణిస్తూ మొక్కుబడి పూజలు చేయడానికి ఈ అజ్ఞానమే ప్రధాన కారణము. మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న గీత బహిర్గతము చేసిన సత్యాన్ని విస్మరించడమే వర్తమాన ప్రపంచములో పాపము రోజురోజుకు పెరగడానికి ఏకైక కారణము. మేము మీ అందరి దృష్టికి పదే పదే తీసుకుని వస్తున్నట్లు బ్రహ్మకుమారి సాధకులు మాత్రము భగవంతుడి సత్యస్వరూపాన్ని నిరాకారముగా గుర్తించి వారు గీత ద్వారా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకొని వస్తూ వారి జీవితాలను శ్రేష్టంగా తయారు చేసుకునే మార్గములో ప్రయాణం చేస్తున్నారు. 3వ సాక్ష్యాధారం, సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేసే మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాము. అది 7వ అధ్యాయంలోని 17వ శ్లోకము. ఆ శ్లోకము వెల్లడించిన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ముందుగా ఈ శ్లోకంలోని పదాల అర్థం తెలుసుకుందాం. తేషాం
భగవంతుడిపై పూర్తి విశ్వాసముతో ఆరాధించే వివిధ రకాల మనుషులలో జ్ఞాని కేవలం ఆత్మజ్ఞానులు మాత్రమే, నిత్యయుక్త నిరంతరము పరమాత్మ స్మృతిలో ఉండేవారు, ఏకభక్తి అంటే సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించి కేవలం వారిని మాత్రమే ఆరాధించేవారు, విశిష్యతే అందరికంటే ఉత్తములు, హీ ఏలననగా జ్ఞానినః అటువంటి జ్ఞానులు, సహ మమ వారు నాకు, అత్యర్థం ప్రియ అత్యంత ప్రియమైన వారు, చ మరియు అహం నేను కూడా, ప్రియ వారికి అత్యంత ప్రియము. ఈ శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఇందులోని అత్యంత కీలకమైన 3 పదాలు ఏమిటండవి? జ్ఞాని, నిత్యయుక్త, ఏకభక్తి. ఈ 3 పదాల యొక్క అర్థాన్ని స్పష్టముగా గ్రహించాలి. మనము ఈ ఎపిసోడ్లో ఇప్పటికే ఈ పదాలు వెల్లడి చేసిన తత్వాన్ని విస్తృతముగా చర్చించడం జరిగింది. మరొకసారి సంక్షిప్తముగా పరిశీలిద్దాం. జ్ఞాని, జ్ఞాని అంటే శాస్త్రజ్ఞానము లేక విద్యారంగంలో పెద్ద పెద్ద డిగ్రీస్ ప్రాప్తి చేసుకోవడం కాదు. నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతమే సత్యమని, మరియు దీనికి విరుద్ధముగా నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవించడము అసత్యమని ఆ విధంగా గ్రహించేవారు మాత్రమే జ్ఞానులుగా పరిగణింపబడతారు. ఈ రెండింటి మధ్య భేదాన్ని గుర్తించి నిరంతరము ఆత్మానుభవం చేసేవారిని విజ్ఞానవంతులు అంటే మెన్ ఆఫ్ విజ్డమ్ ఆ విధముగా గీత నిర్ధారించింది. ఈ వివరణ 7వ అధ్యాయంలోని 2వ శ్లోకము, 13వ అధ్యాయంలోని మొదటి 2 శ్లోకాలు మరియు అదే అధ్యాయంలోని 11వ శ్లోకంలో ఇవ్వబడింది. నిత్యయుక్త, మనం ఇదివరకే విపులంగా చర్చించినట్లు భగవంతుడు ఈ సమస్త మానవ సృష్టికి ఒక్కరే మరియు వారి యథార్థ స్వరూపం సాకారము కాదు నిరాకారము అని గుర్తించిన వారు మాత్రమే భగవంతుడు పార్ట్ టైం గాడ్ కాదు ఫుల్ టైం గాడ్ అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఆ విధముగా గ్రహించిన వారు మాత్రమే రాజయోగము అన్న ప్రక్రియ ద్వారా భగవంతుడితో సంబంధము వినాశీ దేహము ద్వారా కొద్ది క్షణాలో, నిమిషాలో, గంటలో కాకుండా అవినాశి ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా జోడించి వారిని నిరంతరము ధ్యానము చేయగలుగుతారు. భగవంతుడితో సంబంధము ఎల్లవేళలా ఉండాలి అన్న సత్యాన్ని గీతలోని 26 శ్లోకాలలో ప్రస్తావించిన సదా, సతతము, నిత్యము, సర్వేషు కాలేషు అన్న 4 పదాలు నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తున్నాయి. ఇప్పుడు ఏకభక్తి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఏకభక్తి అంటే ఒక్క భగవంతుడికి మాత్రమే భక్తి లేక ఆరాధన చేయడము. మనం ఇప్పటికీ అనేక మార్లు చర్చించినట్లు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అని గీత ద్వారా సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో మరియు సాక్ష్యాధారాలతో ధృవీకరించడం జరిగింది. ఏకభక్తి అన్న పదము ఈ నిగూఢ సత్యాన్ని సమర్థిస్తుంది. ఈ చర్చని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకము బహిర్గతము చేసిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భగవానువాచ, భగవంతుడిపై పూర్తి విశ్వాసముతో ఆరాధించే వివిధ రకాల మనుషులలో కేవలము జ్ఞానులు మాత్రమే నా యొక్క యథార్థ స్వరూపము సాకారము కాదు నిరాకారము అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించి నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో రాజయోగము ద్వారా మనసు బుద్ధి అనబడే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తుల ఆధారముగా నాతో సంబంధాన్ని జోడించి నన్ను నిరంతరము ధ్యానము చేస్తారు. అటువంటి ఉత్తమోత్తములైన జ్ఞానులు మాత్రమే నాకు అత్యంత ప్రియము మరియు నేను కూడా వారికి అత్యంత ప్రియము. 4వ సాక్ష్యాధారము. గీతలో మే అన్న శబ్దం అంటే నాకు, మయా నా చేత, మాం నన్ను, మమ నా యొక్క, మయి నాయందు, అహం నేను అన్న 6 పదాలు
గీతలోని 574 భగవానువాచ శ్లోకాలలో 343 శ్లోకాలలో దర్శనమిస్తాయి. ఇన్ని వందల శ్లోకాలలోని ఈ పదాల ద్వారా సమస్త మానవాళికి నేను ఒక్కడినే భగవంతుడిని అని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు తత్వాభిలాషులైన భక్తులు విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ సందర్భముగా గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులను సైతము సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విషయం ఏమిటంటే, భగవంతుడు ఒక్కరు కాదు అనేకము అని వర్తమానములోని భక్తుల నరనరాలలో నాటుకుపోయిన భావనను ధృవీకరించడానికి మేము లేక అందరూ భగవంతులే అని అర్థము వచ్చే పదాలు 574 భగవానువాచ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకములోనూ లభించదు. 5వ సాక్షాధారము సర్వలోక మహేశ్వరం 5వ అధ్యాయంలోని 29వ శ్లోకం. వేత్తి లోకమహేశ్వరం 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం 18వ అధ్యాయంలోని 61వ శ్లోకము. మమ భూత మహేశ్వరం 9వ అధ్యాయంలోని 11వ శ్లోకము. సమోహం సర్వభూతేషు 9వ అధ్యాయంలోని 29వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవో 10వ అధ్యాయంలోని 8వ శ్లోకము. భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే 10వ అధ్యాయంలోని 15వ శ్లోకము. సర్వభూతాశయ స్థిత 10వ అధ్యాయంలోని 20వ శ్లోకము. భూతానామస్మి చేతన 10వ అధ్యాయంలోని 22వ శ్లోకము. సర్వభూతానాం బీజం 10వ అధ్యాయంలోని 39వ శ్లోకము. అనంతం విశ్వతోముఖం 11వ అధ్యాయంలోని 11వ శ్లోకము. సర్వతో అనంత రూపం 11వ అధ్యాయంలోని 16వ శ్లోకము. త్వమస్య విశ్వస్య పరం నిధానం 11వ అధ్యాయంలోని 18వ శ్లోకము. ప్రసీద దేవేశ జగన్నివాస 11వ అధ్యాయంలోని 25వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 45వ శ్లోకము. భవ విశ్వమూర్తే 11వ అధ్యాయంలో 46వ శ్లోకము. మాం విద్ధి సర్వక్షేత్రేషు 13వ అధ్యాయంలోని 2వ శ్లోకము. హృది సర్వస్య విష్టితం 13వ అధ్యాయంలోని 17వ శ్లోకము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం 13వ అధ్యాయంలోని 27వ శ్లోకము. సర్వత్ర సమవస్థితమీశ్వరం 13వ అధ్యాయంలోని 28వ శ్లోకము. సంభవ సర్వభూతానాం 14వ అధ్యాయంలోని 3వ శ్లోకము. జగద్భాసయతే అఖిలం 15వ అధ్యాయంలోని 12వ శ్లోకము. యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర 15వ అధ్యాయంలోని 17వ శ్లోకము. సర్వభూతేషు ఏనైకం 18వ అధ్యాయంలోని 20వ శ్లోకము. సమః సర్వేషు భూతేషు 18వ అధ్యాయంలోని 54వ శ్లోకము మొదలైన 137 శ్లోకాలలో విశ్వము, జగత్తు, సర్వము, కృత్స్నం, ఇహ, లోకము అన్న 6 పదాలు ఉన్నాయి. గీతా జ్ఞానము కేవలం ఒక్క అర్జునుడు అన్న వ్యక్తికి కానీ లేక ఒక ధర్మము లేక మతము వారికి మాత్రమే చెందినది అని ధృవీకరించడానికి గీతలో కానీ మరి ఏ ఇతర శాస్త్రాలలో కానీ సర్వులకు ఆమోదయోగ్యమైన సాక్ష్యాధారాలు లభించవు. ఇప్పుడు 6వ సాక్ష్యాధారం చూద్దాం. ఈ పుడమి మీద నివసిస్తున్న వివిధ ధర్మాలు లేక మతాలకు చెందిన 800 కోట్ల మనుషులు భగవంతుడి కొరకు చేసే వారి ప్రార్థనలలో భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని నిర్ద్వంద్వముగా ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు హిందువులు భగవంతుడిని త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే నీవే మా తల్లివి మరియు తండ్రివి అని ఏకవచనములో అంటున్నారు, కానీ మీరే మా తల్లులు లేక తండ్రులు అని బహువచనములో అనడం లేదు. ఇందులో నీవే అన్న ఏకవచనముతో కూడిన పదము భగవంతుడు ఒక్కరే అని ఖరాఖండిగా స్పష్టం చేస్తుంది. అదే విధముగా క్రైస్తవులు హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు, కానీ హెవెన్లీ గాడ్ ఫాదర్స్ అని అనడం లేదు. అంటే స్వర్గస్థాపన చేసే భగవంతుడు ఒక్కరే అన్న ఖచ్చితమైన భావనను వారు కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయములో సిక్కు మతానికి చెందిన వారిని కానీ పరిశీలించినట్లయితే వారు ఏక్ ఓంకార్ అంటూ విశ్వాత్మలందరికీ ఓంకార స్వరూపుడైన భగవంతుడు ఒక్కరే అన్న భావనను నిర్ద్వంద్వముగా వ్యక్తపరుస్తున్నారు.
అదే విధముగా ఇస్లాం ధర్మానికి చెందిన వారు అల్లాహూ అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ అని వారి ప్రార్థనలలో పలుకుతారు. ఈ పదాల అర్థము భగవంతుడు ఒక్కరే మరియు వారే సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు మరియు వారి కంటే గొప్పవారు ఇంకా ఎవరు లేరు. ఈ విధముగా భగవంతుడు ఒక్కరు కాదు అనేకము అన్న సిద్ధాంతానికి ఏ ఒక్క మతము వారు కట్టుబడి ఉండటము లేదు అన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సిద్ధాంతానికి విరుద్ధంగా వివిధ మతాలు లేక ధర్మాలకు భగవంతుడు వేరేగా ఉంటారు అని ధృవీకరించడానికి ఆమోదయోగ్యమైన దాఖలాలు గీతలో కానీ లేక ఇతర ధర్మశాస్త్రాలలో కానీ లభించవు. ఇప్పుడు 7వ సాక్ష్యాధారం చూద్దాం. సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అని గీత నిర్ద్వంద్వముగా ధృవీకరించిన సత్యాన్ని ఒకవేళ వర్తమానములోని భక్తులు కానీ తిరస్కరించినట్లయితే వివిధ ధర్మాలకు చెందిన దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలకు అర్థము లేకుండా పోతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకము అని హిందువులు విశ్వసిస్తుంటే నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న నినాదంపై క్రైస్తవులు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. అదేవిధముగా సర్వమానవ సోదరభావాన్ని పెంపొందించని జ్ఞానం వ్యర్థము అన్న సత్యాన్ని ఇస్లాం ధర్మానికి చెందిన ఖురాన్ ప్రకటిస్తుంది. భగవంతుడు ఒక్కరే అన్న సిద్ధాంతము ఆధారముగానే ఈ నినాదాలు ఉద్భవించాయి. కాబట్టి కులము, జాతి, ధర్మము, వర్ణము, వర్గము మొదలగు విభిన్న దేహధర్మాల ఆధారముగా భిన్నత్వములో ఉన్న సమస్త మానవాళిని ఏకము చేయడమే ఈ నినాదాల ఏకైక లక్ష్యము మరియు ఉద్దేశ్యము. ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించడం కారణముగా ఈ నినాదాలను భక్తులు వర్తమాన సమయములో కేవలము పఠన, పారాయణ మరియు శ్రవణమునకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారు. కానీ వీటిని జీవితములో ఆచరణలోకి తీసుకొని రావడములో 100కి 100 పాళ్ళు విఫలమయ్యారు. సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న గీత ధృవీకరించిన నిగూఢ సత్యాన్ని తిరస్కరించడమే ఇటువంటి పరిస్థితికి మూల కారణము. ఇప్పుడు 8వ సాక్ష్యాధారము చూద్దాం. 8వ అధ్యాయంలోని 14వ శ్లోకము, 9వ అధ్యాయంలోని 22వ శ్లోకము, అదే అధ్యాయంలోని 30వ శ్లోకము, 12వ అధ్యాయంలోని 6 మరియు 13వ అధ్యాయంలోని 10వ శ్లోకములో అనన్య అన్న పదము అత్యంత కీలకము. అనన్య అంటే ఒక్క పరమాత్మ లేక భగవంతుడు తప్ప అన్యులు ఎవరూ కాదు అన్న సత్యాన్ని గ్రహించడము. ఇదే సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో మరియు సాక్ష్యాధారాలతో తన సత్య మరియు సంపూర్ణ పరిచయము, షడ్గుణైశ్వర్య, అలౌకిక, నిర్గుణ, నిరాకార, అఖండ జ్యోతిర్బిందు స్వరూపమని ధృవీకరించిన విషయాన్ని మనం ఇప్పటికే 46వ ఎపిసోడ్ నుండి 53వ ఎపిసోడ్ వరకు మనం విస్తృతంగా చర్చించుకున్నాము. ఇప్పుడు 9వ సాక్ష్యాధారం చూద్దాం. 14వ అధ్యాయంలోని 26వ శ్లోకములోని మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, అదేవిధముగా 13వ అధ్యాయంలోని 10వ శ్లోకములోని మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, మరియు 18వ అధ్యాయంలోని 33వ శ్లోకములోని యోగేనా వ్యభిచారిణ్యా ధృతి సాపార్థ సాత్వికి. ఈ పంక్తులలో అవ్యభిచారేణ అన్న పదము అత్యంత కీలకము. ఈ పదము సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఈ ఎపిసోడ్లో చర్చించిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాలను వర్తమానములోని తత్వాభిలాషులైన భక్తులు అత్యంత తీవ్రమైన విషయాలుగా పరిగణించవలసి ఉంటుంది. అప్పుడే వారు భగవంతుడు మరియు వారి ద్వారా అతి త్వరలోనే స్థాపన చేయబోయే స్వర్గ వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవడానికి తగిన అర్హతను పొందగలుగుతారు. దీని కొరకు మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు భక్తి యోగము అనబడే 12వ అధ్యాయంలోని 20 శ్లోకాలు నిర్దేశించిన విధముగా
ఇప్పటి వరకు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడిచే భక్తుల స్థాయి నుండి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని భగవంతుడిని ప్రాప్తి చేసుకునే జ్ఞానుల స్థాయికి పరివర్తన చెందవలసి ఉంటుంది. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న మొట్టమొదటి గుణముపై ఈ ఎపిసోడ్లోని సుదీర్ఘ చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇదే అంశము క్రింద ఒక్క భగవంతుడు మాత్రమే పరమ సత్యము అంటే గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అన్న భగవంతుడి రెండవ అసాధారణ గుణాన్ని చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.